హాయ్ స్టూడెంట్స్, ఈ నంబర్ సిస్టమ్ చాప్టర్లో మనకి ఖచ్చితంగా ఎస్ఎస్సిలో ఒక 2 to 3 మార్క్స్ వస్తాయి. ఓకే, సో పక్కా వస్తుందన్నమాట. కానీ బేసిక్స్ క్లియర్ లేకపోతే ఈవెన్ ఈజీ ఆన్సర్స్ కూడా మనకి రాంగ్ అవుతాయి. ఓకే, సో వీడియోని ఖచ్చితంగా స్కిప్ చేయకుండా చూడండి. సో ఈ ఛానల్లో నేను తెలంగాణ ఎస్ఎస్సి 10th మ్యాథ్స్ని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తాను. ఓకే, అది కూడా ఈజీగా. ఓకే, సో ఓన్లీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఓకే, సో ఏ క్వశ్చన్స్ వస్తాయి, సో మీరు ఖచ్చితంగా ఈజీగా పాస్ అయిపోవచ్చు అనమాట. సో ఇప్పుడు నంబర్ సిస్టమ్ ఇంట్రొడక్షన్ చూద్దాం మనము. సో ఐ జస్ట్ క్లియర్ ది స్క్రీన్. సో నంబర్ సిస్టమ్, ఓకే ఓకే లాస్ట్లో ఒక పీవైక్యూ ఇస్తాను. సో అది ఖచ్చితంగా మనకి ఎగ్జామ్కి యూజ్ అవుతుందన్నమాట. ఓకే, సో ఇప్పుడు నంబర్ సిస్టమ్ బేసిక్ నంబర్స్ మీకు తెలియాలన్నమాట. సో ఫస్ట్ టైప్ వచ్చేసి న్యాచురల్ నంబర్స్. ఓకే, సో ఈ న్యాచురల్ నంబర్స్ ఏంటంటే 1 నుంచి స్టార్ట్ అవుతాయి. 1 2 3 4 ఎక్సెట్రా అప్ టు ఇన్ఫినిటీ. ఓకే, సో సెకండ్ టైప్ వచ్చేసి హోల్ నంబర్స్. హోల్ నంబర్స్ ఏమో 0 నుంచి స్టార్ట్ అవుతాయి. 1 2 3 ఎక్సెట్రా అప్ టు ఇన్ఫినిటీ. ఓకే, సో మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే న్యాచురల్ నంబర్స్కి హోల్ నంబర్స్కి, న్యాచురల్ నంబర్స్ 1 నుంచి స్టార్ట్ అవుతాయి, హోల్ నంబర్స్ 0 నుంచి స్టార్ట్ అవుతాయి అన్నమాట. ఓకే, సో థర్డ్ టైప్ వచ్చేసి ఇంటీజర్స్. సో ఇంటీజర్స్లో ఏముంటాయి? నెగటివ్ నంబర్స్, పాజిటివ్ నంబర్స్ అండ్ 0. ఓకే, అంటే -3 -2 -1 0 1 2 3 ఎక్సెట్రా అన్నమాట. ఇప్పుడు చూడండి, మీకు కంప్లీట్గా తెలియాల్సిన పాయింట్ ఏంటంటే ఆల్ న్యాచురల్ నంబర్స్ ఆర్ హోల్ నంబర్స్. ఓకే, కానీ ఆల్ హోల్ నంబర్స్ ఆర్ నాట్ న్యాచురల్ నంబర్స్. ఓకే, సో న్యాచురల్ నంబర్స్ అన్నీ హోల్ నంబర్స్లో ఉంటాయి. చూడండి, చెక్ చేయండి, హోల్ నంబర్స్లో న్యాచురల్ నంబర్స్ అన్నీ ఉన్నాయిగా. ఓకే, కానీ న్యాచురల్ నంబర్స్లో హోల్ నంబర్స్ ఉండవు, బికాజ్ 0 లేదు కదా. సో అందుకనే ఆల్ న్యాచురల్ నంబర్స్ ఆర్ హోల్ నంబర్స్. కానీ ఆల్ హోల్ నంబర్స్ ఆర్ నాట్ న్యాచురల్ నంబర్స్. ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు. అలాగే ఇంటీజర్స్లో చూడండి, హోల్ నంబర్స్ ఉంటాయి, న్యాచురల్ నంబర్స్ ఉంటాయి, అడిషనల్గా నెగటివ్ నంబర్స్ కూడా ఇంక్లూడ్ అవుతాయి ఇంటీజర్స్లో. ఓకే, సో దీస్ ఆర్ బేసిక్ నంబర్ సిస్టమ్ ఇది. సో నెక్స్ట్ వీడియోలో నేను ఈ రేషనల్ నంబర్స్ గురించి ఈజీగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో ఒక పీవైక్యూ చూద్దాం ఇప్పుడు. ఈ పీవైక్యూ ఏంటంటే ఖచ్చితంగా ఎవ్రీ ఇయర్ ఇది రిపీట్ అవుతూనే ఉంది. సో అది చూద్దాం. ఓకే, నేను స్క్రీన్ క్లియర్ చేస్తాను. ఓకే, ఎస్, నౌ ఈ పీవైక్యూ ఏంటంటే find the HCF of 867 and 255. ఓకే, మీకు ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ తెలిసే ఉంటుంది అనుకుంటున్నాను. ఒకవేళ తెలియకపోతే నెక్స్ట్ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కానీ ఇప్పుడు మనకి HCF ఫైండ్ అవుట్ చేయాలంటే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ తెలిసి ఉండాలి. ఓకే, సో 867 ఇలా వేసుకోండి. సో మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఎలా చేయాలి? ఫస్ట్ ప్రైమ్ నెంబర్ తీసుకోవాలి. 2తో ఇది పోదు కాబట్టి 3 తీసుకోండి. 3లో ఏంటంటే 3 2s are 6, 2 బ్యాలెన్స్. 3 8s are 24, 2 బ్యాలెన్స్. అలాగే 3 9s are 27. ఓకే, ఈ 287 అనమాట. ఈ 287 ఇంకా ఏ టేబుల్లో పోదు, మీరు చెక్ చేసుకోండి. కానీ 17 టేబుల్లో వెళ్తుందన్నమాట. 17 into 17 is nothing but 289. ఓకే, సో 17 1. ఓకే, ఇది ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఆఫ్ 867. ఓకే, ఇప్పుడు 255కి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చూద్దాము. సో 3 టేబుల్ అగైన్. ఓకే, 3 8s are 24, 1 బ్యాలెన్స్. 3 5s are 15. ఓకే, 85, 5 టేబుల్. 17 టైమ్స్ పోతుంది. 5 1s are 5, 3 బ్యాలెన్స్ 7, 17 1. ఇప్పుడు ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ రెండింటికి కనుక్కున్నాము. ఇప్పుడు HCF ఎలా కనుక్కోవాలంటే సింపుల్. 867 ఎలా రాసాం మనం? 3 into 17 into 17, isn't it?
ఓకే, ఇప్పుడు 255 ఎలా రాయాలి? 3 ఇంటూ 5 ఇంటూ 17. ఓకే, మరి ఇప్పుడు హెచ్సిఎఫ్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే జస్ట్ కామన్ టర్మ్స్ని తీయండి, కామన్ నంబర్స్. ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 3 ఉంది. సో హెచ్సిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఒక 3 రాసుకోవాలి, 2 3లు ఉంటే ఒక 3 రాసుకోవాలి. అలాగే 17 ఇక్కడ ఉంది, 17 ఇక్కడ కూడా ఉంది. సో ఒక 17 రాసుకోండి. సో హెచ్సిఎఫ్ ఏంటి? 3 7s are 21, 3 1s are 3, 4 5 51. సింపుల్, 51 హెచ్సిఎఫ్ అనమాట. ఓకే, సో ఏం లేదు, కామన్గా ఉన్నవి రెండింటిని ఒకటి రాసుకోవాలన్నమాట. ఓకే, సో ఈ టైప్ క్వశ్చన్ ఖచ్చితంగా ప్రతి ఇయర్ రిపీట్ అవుతూనే ఉంది. సో ఖచ్చితంగా మీకు ఇది తెలియాలన్నమాట. ఎక్కువ క్వశ్చన్స్ దీని మీద ప్రాక్టీస్ చేయండి. సో నెక్స్ట్ వీడియోలో నేను రేషనల్ అండ్ ఇర్రేషనల్ నంబర్స్ గురించి డీటెయిల్డ్గా చెప్తాను, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో, దట్ టు విత్ పీవైక్యూస్. ఓకే, సో మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.